హలో ఫ్రెండ్స్, మనం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ గురించి నేర్చుకుందాం. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ నేర్చుకునే ముందు యూపీఐ ట్రాన్సాక్షన్కి చేయనీకి ఎన్పిసిఐ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని బ్యాంక్స్ యూపీఐ యాప్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, భీమ్ యాప్స్, పేటిఎం యాప్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక పర్సన్ బ్యాంక్ ఏ నుంచి బ్యాంక్ బి ఉన్న అకౌంట్కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే, ఇప్పుడు ఫోన్పే నుంచి రిక్వెస్ట్ చేస్తాం ఏం చేస్తాం, డెబిట్ చేయమని బ్యాంక్ ఏ అకౌంట్కి. ఆ రిక్వెస్ట్ బ్యాంకు ద్వారా ఎన్పిసిఐకి వెళ్తుంది. ఎందుకంటే ఎన్పిసిఐ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ ఎన్పిసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్పిసిఐ ఏం చేస్తుందంటే బ్యాంక్ ఏ నుంచి డబ్బులు డెబిట్ చేసి దాన్ని బ్యాంక్ బి అకౌంట్కి పర్సన్కి క్రెడిట్ చేస్తుంది. ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయనీకి ఈ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి ప్లస్ బ్యాంక్స్ అనేవి వాటి సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయవు. అవి కొంత ఛార్జ్ అయితే ఈ ట్రాన్సాక్షన్కి వసూలు చేస్తాయి. ఆ ట్రాన్సాక్షన్కి అయ్యే ఖర్చునే మనం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. ప్రజెంట్ ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది ఫ్రీగా ఉంది. కానీ ఎందుకని ఫ్రీగా ఉందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని ప్రోత్సహించడం కోసం ప్రజెంట్ ఈ ఛార్జెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. బ్యాంక్స్కి కానీ ఈ యూపీఐ యాప్స్కి కానీ ఆ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అయితే ఎంతైతే ఉంటుందో అదే గవర్నమెంట్ పే చేస్తుంది. ప్రజెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే, పర్సన్ టు పర్సన్ అయితే ఛార్జెస్ ఏం లేదు, పర్సన్ టు మర్చెంట్ అయితే ఛార్జెస్ ఏం లేవు. యూపీఐ వయా రూపే కార్డ్ చేస్తే ఛార్జెస్ పడతాయి, యూపీఐ వయా వాలెట్ చేస్తే ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు ఈ టాపిక్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఆర్బీఐ గవర్నర్ రీసెంట్గా ఒక మెసేజ్ పాస్ చేశారు. ఏంటంటే, పర్సన్ టు మర్చెంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది రీఇంట్రడ్యూస్ చేస్తామని. చూద్దాం ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.